ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షన్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకైతే రావడం జరిగింది. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈపీఎఫ్ఓ అకౌంట్ ఉన్న వారికి ఇదే చివరి అవకాశం అంటున్నారు. ఈపీఎఫ్ఓ క్షమాభిక్ష పథకం ఇదే చివరి అవకాశం. సో సద్వినియోగం చేసుకోండి అని చెప్తున్నారు. అసలు ఏంటి పథకం, దాని డీటెయిల్స్ తెలుసుకుందాము. వీడియోకి లైక్ చేయండి, మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఈపీఎఫ్ఓ క్షమాభిక్ష పథకం వారికి ఇదే చివరి అవకాశం. నియమ నిబంధనల ఉచ్చులో చిక్కుకొని పాత కేసులతో సతమతమవుతున్నటువంటి దేశంలోని ప్రైవేట్ అలాగే ఎగ్జాంప్డ్ ప్రావిడెంట్ ఫండ్ పిఎఫ్స్ ట్రస్టులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది. ఆదాయపు పన్ను చట్టాల్లో వచ్చిన సరికొత్త మార్పులకు అనుగుణంగా ప్రైవేట్ పిఎఫ్ ట్రస్టులు తమను తాము చక్కదిద్దుకునేందుకు వీలుగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఒక ప్రత్యేకమైన ఆమ్నెస్టీ స్కీమ్ను 2026లో క్షమాభిక్ష పథకాన్ని అయితే ప్రకటించింది. జూన్ 29, 2026 నుంచి ప్రారంభమైన ఈ ఆఫర్ సరిగ్గా 6 నెలల పాటు, అంటే ఈ డిసెంబర్ 2026 చివరి వరకు అందుబాటులో ఉండనుంది. ఆ తర్వాత మరి ఎక్స్టెన్షన్ చేసే అవకాశం లేదని అయితే చెప్తూ ఉన్నారు. అప్పుడు పరిస్థితులను బట్టి ఏమైనా నిర్ణయం తీసుకుంటే తీసుకునవచ్చు. అసలు ఎలాంటి సమస్య ఎక్కడ వచ్చింది అంటే, చాలా కంపెనీలు తమ ఉద్యోగుల యొక్క పీఎఫ్ డబ్బులను ఈపీఎఫ్లో జమ చేయకుండా ఆదాయ పన్ను శాఖ గుర్తింపుతో సొంతంగా పీఎఫ్ ట్రస్టులను నడుపుతుంటాయి. అయితే ఇటీవల తెచ్చిన ఫైనాన్స్ యాక్ట్ ప్రకారం ఆదాయ పన్ను చట్టాల కింద గుర్తింపు రావాలంటే ఆయా ట్రస్టులు ఖచ్చితంగా ఈపీఎఫ్ చట్టం 1952లోని సెక్షన్ 17 ప్రకారం కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అధికారిక మినహాయింపు ఎగ్జంప్షన్ ఉత్తర్వులు అయితే పొంది ఉండాల్సి ఉంటుంది. కానీ దేశంలో చాలా మంది ట్రస్టులు ఐటీ శాఖ గుర్తింపుతో నడుస్తున్నప్పటికీ ఈపీఎఫ్ఓ నుంచి పూర్తి స్థాయి మినహాయింపు పత్రాలు లేకుండానే నడుస్తున్నాయి. ఇలాంటి వాటన్నిటినీ కూడా ఒకే తాటిపైకి తెచ్చి చట్టబద్ధం చేయడమే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో 2 రకాల మినహాయింపులు ఉన్నాయంటున్నారు. ఈ పథకం కింద లబ్ధి పొందాలనుకునేటువంటి అర్హులైన సంస్థలను ఈపీఎఫ్ఓ 2 భాగాలుగా విభజించింది. మొదటి విభాగం గత కాలానికి సంబంధించిన పాత నిబంధనలు అన్నింటినీ కూడా రెగ్యులరైజ్ చేసుకొని ఇకపై ఈపీఎఫ్ పరిధిలోకి వచ్చే అన్ఎగ్జామ్టెడ్ వచ్చేందుకు సిద్ధంగా ఉన్న సంస్థలన్నీ కూడా ఉన్న సంస్థలు ఒక విభాగం. ఇక రెండవ విభాగం చూస్తే పాత తప్పులను సరిదిద్దుకుంటూనే కొత్త సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020 ప్రకారం భవిష్యత్తులో కూడా సొంతంగానే ఎగ్జామ్టెడ్ ట్రస్టులుగా కొనసాగాలనుకునే సంస్థలు. అంటే మీరు కావాలనుకుంటే అన్ని ఓల్డ్ అంతా సెట్ చేసుకుని ఈపీఎఫ్లోకి జాయిన్ వచ్చేయచ్చు, లేదు మేము సొంతంగానే ట్రస్టులో కొనసాగుతామంటే చేసుకోవచ్చు. అలాగే ఓల్డ్లో ఉన్నటువంటి పాతగా ఉన్న మిస్టేక్స్ అన్ని క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక పెనాల్టీలు మాఫీ, పాత కేసులన్నీ రద్దు అంటున్నారు. ట్రస్టులను ప్రోత్సహించేందుకు ఈపీఎఫ్ఓ భారీ రాయితీలను అయితే ప్రకటించింది. ఈ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకునే సంస్థలకు ఉద్యోగులు కనీస సంఖ్య, నిధుల పరిమాణం అలాగే 3 ఏళ్ల నిరంతర నిబంధనల అమలు వంటి నిబంధనల నుంచి మినహాయింపిస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా ఉద్యోగులకు ప్రభుత్వ రేటు కంటే సమానంగా లేదా అంతకంటే ఎక్కువ వడ్డీ ఇచ్చిన ట్రస్టులపై ఉన్న పాత పెండింగ్ కేసులు, జరిమానాలు, వడ్డీ నోటీసులన్నీ పూర్తిగా రద్దయిపోతాయి. గతంలో ఇచ్చిన కఠిన ఉత్తర్వులను కూడా చెల్లకుండా చేస్తారు. సో ఇది ఒక విధంగా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇదే చివరి అవకాశం అంటున్నారు. కొత్త ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చేలోపు ప్రైవేట్ పీఎఫ్ ట్రస్టులన్నీ ఒకే చట్టం కిందకి రావాలని కార్మిక శాఖ స్పష్టం చేసింది. డిసెంబర్ 2026 గడువు ముగిసిన తర్వాత ఎలాంటి రాయితీలు ఉండవని, నిబంధనలు పాటించని ట్రస్టులపై కఠిన చర్యలు కూడా ఉంటాయని ఈపీఎఫ్ఓ హెచ్చరించింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న రీజనల్ ఆఫీసుల ద్వారా కంపెనీలకు అవగాహన కల్పిస్తూ దరఖాస్తుల ప్రక్రియను కూడా వేగవంతం చేశారు.